తగ్గేదే లేదు ఆటో అయినా 360 ఒక లుక్ ఇచ్చినామంటే ఇంకా సూపర్ ఉంటది. మేఘరాజ్ సూపర్ హీస్ ఫ్రమ్ బెంగళూరు. గాయస్ ఎంత రష్ అంటే ఇదిగోండి ఈరోజు ఇంకా సండే వస్తాను నేను. థ్యాంక్ యూ ధనుష్కోడి హార్బర్ విత్ రైల్వే ట్రాక్ అంటే అందరు ఇక్కడ ఫోటోలు తీస్తున్నారు లాస్ట్ కదా అంటే అందరిది ఎక్సైట్మెంట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ కాదర్ షరీఫ్. ఫ్రమ్ వేర్? టోటల్ 2 hours టోటల్ 2 hours ಎಲ್ಲ ಅರ್ಥನೇ 2 ನಿಮಿಷ ಕಮ್ಮಿ ವೇಟ್ ಮಾಡಿ. ಓಕೆ ಆಲ್ ಪ್ಲೇಸಸ್. Hey guys, welcome back to Enjoy's Club man and I'm the Avinash Enjoy's dude. Guys, మనము రామేశ్వరంలో ఉన్నాం. లాస్ట్ వీడియోలు మీరు చూడండి. లాస్ట్ వీడియోలు నేను తూతుకుడి ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత రామేశ్వరం వచ్చినాను. మెయిన్ ఇక్కడ ఎందుకు వీడియో స్టార్ట్ చేశానంటే బ్రదర్ పేరు వచ్చేసి శ్యామ్ బ్రదర్. ఈయన ఇప్పుడే తినేసి బయటకు వచ్చినాం. ఎంత యాక్టివ్ మాట్లాడుతున్నారు తెలుసా, తెలుగు కూడా మాట్లాడతారు ఈయన. తెలుగులో ఏదని చెప్పండి. బాగున్నారా? సూపర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ధనుష్కోడి వెళ్ళిపోతున్నారు. బస్ దొరికింది, మా హోటల్ ఇక్కడే ఉంది, మెయిన్ గుడికి పక్కనే. మీరు అందరూ రావండి, ఇక్కడ దర్శనం చేయాలకి భోజనం చేయాలకి రావండి. అవును, మా ఫ్రెండ్ గారి ఛానలే, అందరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ మీ హోటల్ పేరు చెప్పండి. శరవణభవన్. మా హోటల్ ప్యూర్ వెజిటేరియన్, హై క్లాస్ వెజిటేరియన్ హోటల్ శరవణభవన్. ఇది ఓన్లీ ఫుడ్ రైట్? ఫుడ్ అండ్ లాడ్జింగ్. ప్రైజెస్ ఏమని చెప్పగలరా? హోటల్ 1200 నుంచి స్టార్ట్. నార్మల్ డబుల్ బెడ్ నాన్ ఏసీ సూపర్ 5000 6000 రూమ్ ఉంది. సూపర్ ఎట్లా కావాలి అట్లా, నో ప్రాబ్లం. ఫుడ్ 4 బెడ్ 8 బెడ్ ఉంది. సూపర్ బ్రదర్. ఇక్కడికి వచ్చినాక ఇంకోటి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే డిస్క్రిప్షన్ లో చేస్తా, ఫోన్ చేస్తారు. ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. ఫుడ్ అయితే సూపర్ ఉంది బ్రదర్. అండ్ ఈ నన్ను మర్చిపోకూడదు బ్రదర్, ఇతను నాకు జర్నీలో ఇప్పుడు కలిసినాడు. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. ధనుష్కోడి. ఆహా, మీ పేరు చెప్తేనే కదా. Hi guys, my name is Mr. Marigandan. Very good. So we met on bus and connected together. అదే అనమాట, బస్ లో కలిసాం. జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంట్రో ఎక్కువ అయిపోతుందేమో, సో ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోదాం వ్యూకి. వస్తాను నేను. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఇంకా ధనుష్కోడికి మన ట్రిప్ స్టార్ట్. టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్. దాని తర్వాత హోటల్ శరవణ భవన్ అక్కడే ఉంది. టెన్షన్ ఏం లేదు. ఇక్కడ బస్సు ఇక్కడ నిలబెడతారు. ఇక్కడ ఈ ఆటో వెనకాల బస్సు వచ్చిందంటే డైరెక్ట్ గా లాస్ట్ వెళ్ళిపోవడమే. బస్ నెంబర్ 3 అని చెప్పారు. ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియా అది తెలుసు. ఇటు వీళ్ళకేమో చెప్పాలన్నారు. எவ்வளோ ஒரு ஆளுக்கு 200 ரூபாய் அப் அண்ட் டவுன். நீ தனியா ஆட்டோ பிடிச்சா 1000 ரூபாய் வரும். நான் ஷேர் பண்ணி போறேன். ஏறி ஓகே வேமா ஏறு. ஓகேயா? நீ ஏறி வேமா ஏறு. yes okay நீ ஏறு. I know that நேரம் வெயிட் பண்ணுவீங்க. டோட்டலா 2 hours டோட்டல் 2 hours அப் அண்ட் டவுன். எல்லா இடத்துலயுமே 20 நிமிஷம் கம்மியா வெயிட் பண்ணுவோம். ఓకే ఆల్ ప్లేసెస్. గాయ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆటో పర్సన్ వచ్చి మనకి ప్రైస్ డీటెయిల్స్ చెప్పినాడు. మొత్తం గైడ్ లాగే. భయ్యా కమ్ ఫ్రెండ్. தமிழ் தெரியும்னா அங்க உட்காரணுமா நானு? பேக்க உள்ள கொடுத்துட்டு இப்படி வாப்பா. गाइस பல்லே உட்காரு गाइस. அண்ணா உங்க பேர் என்ன? ஏன் நேமா சதீஷ். ரொம்ப ஆக்டிவா இருக்கீங்க நீங்க. యాక్టివ్లా இல்ல. నేను కన్విన్స్ అయిపోయినా బస్ కోసం వెయిట్ చేసుకోకుండా. ఇంకా ఈయన యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి ధనుష్కోడి రామసేతుకి అప్ అండ్ డౌన్ 200 తీసుకుంటారంట. వీళ్ళు కూడా మనలాగే ఉన్నారు ఆటోలో ఆల్రెడీ. రామసేతు ధనుష్కోడి. Yeah, this is Dhanushkodi old railway station. ओहो 1964 में सुनामी का पुल खत्म हो गया. अच्छा. Yeah, this is Dhanushkodi old station. Dhanushkodi tsunami history. You just go, you take a photo and come.
వెరీ గుడ్. ఇక్కడ ఫ్లడ్స్ వచ్చిండ ధనుష్కోడి హార్బర్ విత్ రైల్వే ట్రాక్ అంటే ఇక్కడ రైల్వే ట్రాక్ అంట, పాత రైల్వే స్టేషన్ అంటున్నాడు మన ఆటో పర్సన్. ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్లడ్స్ వచ్చి మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది ఫుల్ గా. లెఫ్ట్ సైడ్ ఇక్కడికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఓషన్ మనకి కనిపిస్తుంది, ఇండియన్ ఓషన్ కనిపిస్తుంది. ఇక్కడే ఉన్నాయి తెలుసా మనకి. నిజం చెప్తా, మనకి మీకు తెలియకపోయినా కూడా ఇక్కడికి వచ్చినాక తెలుసుకోవచ్చు. ఏమో చెప్తున్నాడు. அங்கிருந்து சீதா தூக்கிட்டு போனது ராமனை, அதாவது எங்க இருந்து கிருஷ்ணர் கோயில். తగ్గేదే లేదు, బస్ వస్తాను. హలో, from here to Sri Lanka just 18 kilometers only. 18 kilometers. You know swimming, you can go easily Sri Lanka. But Sri Lanka Navy, they will shoot you. మనోడు భలే ఉన్నాడమ్మా. 3:30 all of you sharply come. All of you If you sharply late come. come, I cannot show this temple. Hi, what is your name? వామిగా. కరెక్ట్, యా సూపర్. మనం నోరు తెరిచి మాట్లాడుతానే ఇసుక లోపలికి వెళ్తాం అని తెలుసా, అంత ఎయిర్ వస్తుంది అసలు ఇక్కడ. గాయస్ ఎంత రష్ అంటే ఇదిగోండి, ఈరోజు ఇంకా సండే ఇంకా ఘోరం అసలు. సో ఇటు సైడ్ చూస్తే మన ఇండియన్ ఓషన్ ఉంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూస్తే బే ఆఫ్ బెంగాల్ ఓషన్ ఉంది. సో ఈ రెండు ఇక్కడ చూస్తే అలలు ఎక్కువ వస్తున్నాయి నాకు తెలిసి, బికాస్ ఆఫ్ ఎయిర్ అనుకుంటున్నా. కొద్ది డిస్టెన్స్ లోనే ఒక ఐలాండ్ లాగా కనిపిస్తా ఉంది. శ్రీలంక అయితే ఇంకా కనిపించలే నాకు, చాలా దూరం. ఇక్కడ టెలిస్కోప్ పెట్టారు, ఇక్కడ నుంచి చూడొచ్చు, మనకు కనిపిస్తుంది అనుకుంటున్నా. 360 ఒక లుక్ ఇచ్చినామంటే ఇంకా సూపర్ ఉంటది. అవినాష్ ఎంజాయ్స్. ఎంజాయ్స్, NJOYS. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. అందరు ఇక్కడ ఫోటోలు తెస్తున్నారు లాస్ట్ కదా, అంటే అందరిది ఎక్సైట్మెంట్. ఇంత గాలికి మీకు వినిపిస్తుంది అని మాట్లాడేది. అవినాష్ ఎంజాయ్స్. Avinash, enjoy. Yes. All the best. Thank you, brother. Okay. What's your name? I'm Qasim Sharif. From where? I'm from Hyderabad, works in Chennai. Very good. So you know Telugu, right? Yeah. Yeah, sorry, brother. తెలుగులో మాట్లాడతారా? మన తెలుగు ఆడియన్స్ ఉన్నారు. తెలుగు అన్న తెలంగాణ తెలుగు. అది అంత తెలుగే. తెలుగు పీపుల్, ఫర్ ఎవ్రీ తెలుగు పీపుల్. గాయ్స్, ఆన్ ది వేలో విభీషణ్ టెంపుల్ ఉందన్నమాట. ఇదే టెంపుల్ విభీషణ్. ఒకవేళ మీరు ఆటోలో వచ్చినట్టుంటే ఆటో వాళ్ళు ఏం చెప్తారంటే 10 minutes లో వచ్చేసేయండి, రష్ ఉంటే వెళ్ళొద్దండి అంటారు. ఆల్మోస్ట్ లోపలికి వెళ్తుంటే, కానీ అక్కడ బోర్డు వేశారు, కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. ఇది పెద్ద ప్రాబ్లం. గాయ్స్, ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అక్కడే ఎండ్ అనమాట. ధనుష్కోడి చూసినాం. యాక్చువల్ గా ఒక రూమ్ లో ఉన్నా. ఇక్కడ ఏంటంటే ఇది నేను తీసుకోలేదు, అసలు నేను ఇక్కడ స్టేనే చేయలేదు. మార్నింగ్ వచ్చాను, డైరెక్ట్ గా ధనుష్కోడికి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక బ్రదర్ స్టే చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రదర్? మేఘరాజ్. సూపర్ సూపర్. హీస్ ఫ్రమ్ బెంగళూరు. ఈయన నేను ఆటోలో ధనుష్కోడికి వెళ్ళాం అనమాట, కలిసి వెళ్ళింటివి. సో అక్కడ నుంచి పరిచయం అయ్యాం. ఈ హోటల్ ప్రైస్ బ్రదర్ 1100 ప్రైస్ అనమాట. ఇది ఒక చిన్న హోటల్, ఫెసిలిటీస్ కూడా అంతగా ఏం లేవు. దీని గురించి నాకు ముందే తెలుసు, అంటే ఇక్కడ హోటల్స్ అంత బాగుండవు ఇది అది అనేసి. సో అయినా నాన్ ఏసీ 1100 అడ్డ. కొద్దిగా చూడండి మీరు, మీ ఇష్టం. ఇక్కడ ఇది కూడా మీకు చెప్తే కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నాను. బ్రో అయితే అసలే సాటిస్ఫైడ్ కాదు. చలో గైస్, థ్యాంక్ యూ బ్రదర్. చలో గైస్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, కామెంట్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ బ్రదర్. చలో, పీస్ అవుట్.